హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 97 మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి. ఈ సిరీస్ ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటుంది. అందులో భాగంగా మరికొన్ని జోక్స్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందుకు ఆ అరుపులు. బాక్సింగ్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. ఒకతను కొట్టు, చితక్కొట్టు, ముఖం పచ్చడేటట్టు కొట్టు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. పక్కనున్న అతను మీకు బాక్సింగ్ అంటే అంత ఇష్టమా అని అడిగాడు. కామ్గా చెప్పాడతను. ఇష్టమా పాడా, నేను డెంటిస్ట్ని. అరబ్ దేశాల్లో డాక్టర్లు ఒక వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. వాళ్ళ చేతుల్లో ఎంతమంది రోగులు చనిపోతే అన్ని కొవ్వొత్తులు నిత్యం వెలిగిస్తుంటారు. ఒక అమెరికన్ చాలా సంపన్నుడు ఒక అరబ్ దేశంలో ఉండగా జబ్బు పడ్డాడు. డాక్టర్ కన్సల్ట్ చేసే ఉద్దేశంతో నౌకర్ని పిలిచి, నువ్వు ఊళ్ళో ఉన్న హాస్పిటల్స్ అన్నీ చూసిరా. ఏ డాక్టర్ అయితే తక్కువ కొవ్వొత్తులు వెలిగించాడో తెలుసుకొనిరా అన్నాడు. నౌకరు ఊరంతా తిరిగొచ్చాడు. ఏం కనుక్కున్నావు అడిగాడు అమెరికన్. కనుక్కున్నారండి, అన్ని హాస్పిటల్లోనూ చాలా కొవ్వొత్తులు వెలుగుతూ ఉన్నాయండి. మస్తాన్ గారి హాస్పిటల్లో మాత్రం ఒకే ఒక కొవ్వొత్తి వెలుగుతుందండి. అయితే ఆయన చేతుల్లో ఒక పేషెంట్ పోయాడనమాట. అక్కడికే వెళ్దాం. అదేం కాదండి, నిన్ననే ఆయన ప్రాక్టీస్ మొదలెట్టాడండి. ఈరోజు పొద్దున్నే ఆయన చేతిలో ఒక పేషెంట్ పోయాడంటండి. అవును, నీకేం నాయనా, పళ్ళ వైద్యుడు. ఎంత చెప్పినా తుకారం నోరు తెరవడం లేదు. కాంపౌండర్ వచ్చి, తుకారం గారు కావాలంటండి, ఆయన కోసం ఎవరో వచ్చారు. దేనికి అన్నాడు డాక్టర్. ఆయనకి లాటరీలో ₹1,00,000 వచ్చాయట. హా, నాకేనా అంటూ తుకారం నోరు తెచ్చాడు. డాక్టర్ గబుక్కున పన్ను పీకేశాడు. ఆపరేషన్ సక్సెస్. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి యువతలకు వస్తూ, చూడమ్మా, మీ ఆయనకి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. కొద్దిసేపట్లో ఆయనకి తెలివి వస్తుంది అన్నాడు. మీరంతా అమాయకులండి డాక్టర్ గారు. మా ఆయన శుద్ధ వెర్రి బాగులోడు. ఆయనకి తెలివితేటలు వస్తాయంటే నేను చచ్చితే నమ్మను అందా ఇల్లాలు. చాదస్తం. బస్సు కండక్టర్ ప్రయాణికుడిని అడిగాడు. ఎక్కడికి అడిగావా అంటూ పోయాడు చాదస్సు ప్రయాణికుడు. సైన్సు సోషల్. బీఎస్సీ చదువుతున్న కుమారు తన క్లాస్మేట్ కోమలితో అన్నాడు, నువ్వు కాస్త సోషల్గా ఉండొచ్చుగా. కోమలి వెంటనే బదులిచ్చింది, మనం సైన్స్ స్టూడెంట్స్, సోషల్గా ఉంటే బాగుంటుందా. ఫోన్ కాల్. డాక్టర్ నీలకంఠం ఇంటికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. లేదో ఫోన్ మోగింది. ఫోన్ రిసీవ్ చేసుకొని మెడికల్ బ్యాగ్ తీసుకొని బయలుదేరాడు. ఇప్పుడే వచ్చావు కదా, ఎక్కడికి బయలుదేరుతున్నావు డాడీ అని అడిగింది కూతురు. నీతు. ఎవరో ఒకతను ఫోన్ చేశాడమ్మా, నేను చూడకపోతే బతకలేను, వెంటనే రమ్మని. అందుకే వెళ్తున్నానమ్మా. ఆ ఫోన్ చేసింది నీ కాదు నాన్న. హా. టిట్ ఫర్ టాట్. ఒక ప్రముఖ సినీతార మరొక ప్రముఖ సినీతారతో అంది, చిత్రలోకం పత్రికలో నువ్వు పాఠకుల ప్రశ్నలకు ఇస్తున్న జవాబులు బాగున్నాయి. ఎవరి చేత రాయిస్తున్నావో కానీ అవతలవిడ అంది. నీ అభిప్రాయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఎవరి చేత చదివించుకున్నావో కానీ. ఇంకా నెల రోజుల. నాటకం పరమ బోరుగా ఉంది. ఎప్పుడెప్పుడు అవుతుందా అని ప్రేక్షకులు అసహనంగా ఎదురుచూస్తున్నారు. జైలు సీను. జైలు గదిలో ఖైదీగా ఉన్న కథానాయకుడు సొంతంగా చెప్పాడు డైలాగు. హే భగవాన్, ఈ గోడకి కన్నం పెట్టి తప్పించుకోవాలంటే 4 రోజుల కన్నా పడుతుంది. హా. డైలాగ్ వింటున్న ప్రేక్షకులు లేచి నుంచొని బిగ్గరగా అరిచాడు. ఇంకా 4 రోజులు కూర్చొని ఈ నాటకాన్ని చూసే ఓపిక లేదు, వెళ్తున్నా. స్వర్గం. తయారు భర్తతో అంది, మీకే సంగతి తెలుసా, స్వర్గంలోకి భార్యాభర్త ఇద్దరిని కలిసి రానివ్వరట. వెంటనే జవాబిచ్చాడు భర్త. అందుకే కదా దాన్ని స్వర్గం అన్నారు. పేషెంట్ భయపడిన కారణం. ఆపరేషన్ థియేటర్లోంచి భయపడుతూ పరుగున యువతలకు వచ్చేశాడు పేషెంట్. ఏమైందండి, ఎందుకలా భయపడిపోతున్నారు అని అడిగింది అతని భార్య. అబ్బే ఏం లేదు, నర్సు ధైర్యం చెబుతుంది. భయపడకండి, ఆపరేషన్ 5 నిమిషాల్లో అయిపోతుంది అని. మీకు అలా ధైర్యం చెప్పడం మంచిదే కదా. నాకు కాదే, ఆపరేషన్ చేయడానికి భయపడుతున్న డాక్టర్కి చెబుతుంది. హా. 2వ ఏడాది. మనవణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకొని రిటైర్డ్ టీచర్ పరమేశ్వరరావు స్నేహితుడితో చెబుతున్నాడు. నాకేం దిగులండి, రత్నాల్లాంటి 3 పిల్లలు. ఒక్కొక్కరిళ్లలో దగ్గర 4 నెలలుంటే ఏడాది గడిచిపోతుంది. మరో ఏడాది ఎక్కడుంటావు తాతయ్య, ఆరా తీస్తున్నట్టు అడిగాడు మనవడు. పొరపాటు. నాదే పొరపాటు, నన్ను క్షమించు లత. హీరోయిన్తో అన్నాడు. కాదు, నాదే పొరపాటు, మీరే నన్ను క్షమించాలి అంది హీరోయిన్. పొరపాటు మీ ఇద్దరిది కాదు, నాది ఈ సినిమాకి రావడం. ఓపిక నశించిన ప్రేక్షకుడు అరిచాడు.
So please subscribe and like my channel Om Shiva's Soul. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.